ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ 10వ వర్షం నుంచి 17 వరకు ఆయన సర్వాంగ కవచం గురించి రాశాడు. అంటే ఒక సైనికుడు, ఒక విశ్వాసి సైనికుడు లాంటి వాడు. సైనికులు ధరించాల్సిన అవన్నీ కూడా సత్యమనే దట్టి, నీతి అనే మైమరువు, విశ్వాసం అనే డాలు, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసున జోడు, తర్వాత దేవుని వాక్యం అనే ఆత్మకడ్గము, ఇవన్నీ ధరించుకొని సిద్ధంగా శత్రువును ఓడించడానికి ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రార్థన ఇంకొక ఎత్తు. ఉదాహరణకి గత వారాల్లో మనం చూసాం, మోషే కొండ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు చేతులెత్తి. అహరోను ఊరు ఆయన చేతులు ఆపాదిస్తున్నారు. కొండ క్రింద యెహోషువ అమాలేకులతో యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఈ రెండు సైమల్టేనియస్గా జరగాలి. యుద్ధము జరగాలి, ప్రార్థన చేయాలి. అప్పుడే సంపూర్ణమైన విజయం. యుద్ధం జరిగి ప్రార్థన లేకున్నా, ప్రార్థన జరిగిస్తూ యుద్ధం లేకున్నా సంపూర్ణమైన విజయం లేదు. కాబట్టి పౌలు ఈ పైన సర్వాంగ కవచంలో ఉన్న అవన్నీ ఉపకరణాలన్నీ రాస్తూ దానికి తోడుగా ఆయన అంటాడు, మీరు ప్రార్థన చేయుడి. నాడు 18వ వచనంలో ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమునైన, కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి యుద్ధము చేయాలి, మెలకువగా ఉండాలని 4వ అధ్యాయం 9వ వచనం, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. చూడండి, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 9. అమ్మా చదవండి. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత, చూసారా, 2 పనులు చేశారు. ఒకవైపు ఏమో ప్రార్థన చేస్తున్నారు, రెండవది కావలి ఉన్నారు. కావాలంటే కత్తులు, కటార్లు, యుద్ధ అవన్నీ ఉపకరణాలు పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఈ టోబీలు, మరి సన్బల టోబియాలు, అరేబీలు ఎప్పుడైనా దాడి చేయవచ్చు, పని పాడు చేయవచ్చు అని వారు ప్రార్థన చేస్తున్నారు. మరి ప్రార్థన ఒక్కటే కాదు, యుద్ధానికి సిద్ధంగా రెడీగా, వాచ్ అండ్ ప్రే అంటారు దీన్ని. కాబట్టి ఆ విధంగా సిద్ధంగా ఉన్నారు. దేవుని బిడ్డలంగా సర్వాంగ కవచం ధరిస్తూనే ఈ ప్రార్థనలు చేయాలి. మనం చదివిన ఎఫెసీ 6:18లో మరి కొన్ని విషయాలు ఏ విధంగా ప్రార్థన చేయాలో కొన్ని మాటలు రాయబడ్డాయి. వాటి గురించి మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనమును చేయించు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయించు, మెలకువగా ఉండుడి. ఇందులో మరి ఒక 5-6 విషయాలు ఉన్నాయి, దాన్ని మీకు వివరిస్తాను. మొట్టమొదటిగా ప్రతి సమయమునందును ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రే ఆల్వేస్, అది మొదటి విషయం. ప్రతి సమయమునందు ప్రార్థన చేయటం అంటే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇంకా ఏ పని చేయకుండా దినమంతా కూర్చొని ప్రార్థన చేయటం, ప్రభువా 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 అని ప్రార్థన చేయటం కాదు. అట్లా మరి యేసు ప్రభువారు ఆ రోజుల్లో పరిచయులు వాళ్ళు ప్రార్థన చేశారు. విస్తారమైన మాటలు వచింపకూడదని రాశాడు. కాబట్టి మచ్ స్పీకింగ్ అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పిందే చెప్పడం, విస్తరించి మాట్లాడటం వలన వారు తమ మనవి వినబడని తలంచుచున్నారు. విస్తరించి అంటే ఎక్కువసేపు ప్రార్థన చేస్తే అది కాదు దీని అర్థం. ప్రే ఆల్వేస్ అంటే అర్థం ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయడం మాటలు బైబిల్లో ఉన్నాయి. తర్వాత నిత్యము ప్రార్థన చేయండి యేసు ప్రభు చెప్తున్నాడు. దీని అర్థం ఏమిటంటే ఎల్లప్పుడూ మనం యేసు ప్రభుతో కనెక్షన్ ఉండాలి. మనం ఊపిరి తీసుకుంటున్నాం, మనకు తెలియకుండానే ఊపిరి తీసుకుంటున్నాం. ఎప్పుడన్నా మనకు ఆస్తమా ఎక్కువై, ఆయాసం ఎక్కువైతే తప్ప మనం శ్వాస తీసుకుంటున్నాం అన్న సంగతి మనకు తెలియదు. మామూలుగా అయితే జనరల్గా శ్వాస తీసుకుంటూనే ఉంటాం, అది మనకు తెలియదు. అలాగే యేసు ప్రభువుతో మన సంబంధాలు కంటిన్యూగా ఎడతెగక ఉంటూనే ఉండాలి. మనం ఏ పని చేసినా ప్రభువుతో మాట్లాడుతూనే ఉండాలి. పని చేస్తూ ప్రార్థించవచ్చు, కళ్ళు తెరిచి ప్రార్థన చేయొచ్చు, కళ్ళు మూసి ప్రార్థన చేయొచ్చు.
మందిరంలో కూర్చొని ప్రార్థన చేయొచ్చు. ఎడతెగని సహవాసం మనం ప్రభుతో ఉండాలి. అది అంటే మన మనసు, మన ఆత్మ దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. అది అర్థం. మొట్టమొదటి విషయం ఏంటంటే ఎడతెగక ప్రే ఆల్వేస్, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. కాబట్టి ప్రార్థన చేయటం, మీరు ఎప్పుడు ఏ పని చేసుకున్నా ప్రార్థన చేయటం, మనసులో ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. దేవుని జ్ఞాపకం చేసుకోవటం, ఆయన సహాయం. ఎందుకు ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేయాలి? ఎందుకు ఎల్లప్పుడూ ప్రార్థన అంటే ఎల్లప్పుడూ సైతాను మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అది కారణం. వాడు ఎప్పుడైనా అట్ ఎనీ మూమెంట్, ఏ క్షణంలోనే మన మీద దాడి చేస్తాడు. కనుక మనం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండి ప్రార్థన ద్వారా వాడిని ఎదిరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రే ఆల్వేస్, ఎల్లప్పుడూ ప్రార్థించండి అని రాస్తున్నాడు. అది మొదటి విషయం. రెండో విషయం ఆయన రాశాడు, ప్రే విత్ ఆల్ ప్రేయర్. చూడండి ఇక్కడ 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలు. ప్రతి విధమైన ప్రార్థనలు ఈ గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ప్రతి విధమైన ప్రార్థనలు అంటే ఎప్పుడు ప్రభా వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, నా అక్కర్లు తీర్చు, అవే కాదు. ప్రార్థనలు ఏమున్నాయి? ప్రార్థన, విజ్ఞాపనము, విన్నపము, కృతజ్ఞత, యాచనలు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఫిలిప్పు 4వ అధ్యాయం 6వ వచనం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఫిలిప్పు 4:6, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు 4 ఉన్నాయి ఇక్కడ. ఒకటి ప్రార్థన అంటే జనరల్ అడోరేషన్ ప్రేయర్. విజ్ఞాపనం అంటే దేని గురించి అయినా సరే ఒక విషయాన్ని దేవుని దృష్టికి విజ్ఞాపనం చేయటం. గత వారం మనం విజ్ఞాపన ప్రార్థన ఎవరు విజ్ఞాపనం చేశారు? అబ్రహాము లోతు గురించి, సొదొమ గురించి విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. భూలోకమున పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఏదైనా ఒక అంశం గురించి దాన్ని ఎత్తిపట్టి విజ్ఞాపన ప్రార్థన చేయటం. ఇంకా ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత. దేవుడు చేసిన మేలు ఉపకారాలు తలంచుకొని ఆయనకు ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మర్చిపోవద్దు. మేలులు మర్చిపోయే వారంగా ఉండకూడదు. 10 మంది కుష్ఠరోగుల్ని శుద్ధి చేస్తే 9 కృతజ్ఞులు, ఒకడు మాత్రమే కృతజ్ఞుడై ప్రభుని వద్దకు తిరిగి వచ్చి దేవుని యేసు ప్రభుని స్తుతించాడు. కాబట్టి కృతజ్ఞత అనేది క్రైస్తవ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో కృతజ్ఞత అనేది కూడా అంతే ప్రాముఖ్యమైంది. ప్రార్థనకు ఎంతో శక్తి ఉందో థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత కూడా అంతే శక్తి ఉంది. దేవుని మీరు స్తుతిస్తూ ఉండండి. అంటే స్తుతించడం అంటే అర్థం ఏంటి? పెందుకోసలాగా స్తోత్రం 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 అది కాదు స్తుతి అంటే. దేవుని పక్షాన వందనాలు చెల్లించడం, ఆయన చేసిన మేలులు, అది కృతజ్ఞత స్తుతులు. దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగన సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సౌందర్యించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో ఎంత మంచి అంటే అది కృతజ్ఞత అంటే కదా. ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత. ఇంకోటి ఏం చెప్పాడు? విన్నపములు. ఏమిటి? విన్నపాలు, యాచనలు. 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం కూడా ప్రతి విధమైన ప్రార్థన గురించి అక్కడ రాశాడు. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరూ కొరకును, రాజుల కొరకును, అధికారులందరూ కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు. ఇవి ప్రతి విధమైన ప్రార్థన అంటే. ప్రతి విధమైన ప్రార్థన అంటే ఒకటే కాదు, ఆ ప్రార్థనను విభజించుకోవాలి. ఒకటి ఇక్కడ కూడా 4 ఉన్నాయి. ఒకటి విజ్ఞాపనము, రెండవది ప్రార్థన, మూడవది యాచన, 4వది కృతజ్ఞతలు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ప్రతి విధమైన ప్రార్థన అంటే ప్రతి సమయంలో ప్రార్థన చేయాలి, మొదటి విషయం. రెండవ విషయం ప్రే విత్ ఆల్ ప్రేయర్, ప్రతి విధమైన ప్రార్థన చేయాలి. ఈ ప్రతి విధమైన ప్రార్థన చేయటం, విజ్ఞాపన ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. విజ్ఞాపన ప్రార్థన చేస్తే ఏమొస్తుంది మీరు అడగచ్చు. అవతల వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే నాకేం లాభం అంటే నీవు ఏ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తావో ఆ వ్యక్తి ఒకంత
మేలు జరుగుతుంది. ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే నీకు రెండంతల లాభం కలుగుతుంది. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. యోబు ప్రార్థన చేసినప్పుడు దయచేసను యోబునకు పూర్వము కాలం కలిగిన దానికంటే ఎలా వచ్చింది? రెండంతలకు ఎలా పొందాడు? యోబు ఏం చేస్తున్నాడు? తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు, విజ్ఞాపన ప్రార్థన చేశాడు. కాబట్టి విజ్ఞాపన ప్రార్థన చేయటం వల్ల అవతల వ్యక్తికి ప్రయోజనం ఉంది, మనకు రెండంతల ప్రయోజనం ఉంది. అర్థమైందండి? కాబట్టి ప్రార్థన, విజ్ఞాపన, విన్నపాలు, యాచనలు, స్తుతించటం, ఇవన్నీ మనం మర్చిపోదు. ప్రతి విధమైన ప్రార్థన, ప్రే విత్ ఆల్ ప్రేయర్స్. మూడవది ప్రే ఇన్ ద స్పిరిట్. ఎఫెసీ 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన. ఆత్మ వలన ప్రార్థన. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆత్మ వలన ప్రార్థన అంటే మనం ప్రార్థన తండ్రికి చేస్తాం. మనం ప్రార్థన ఎవరికి చేస్తాం? తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తాం. ఎవరి నామంలో ప్రార్థన చేస్తాం? యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తాం. ఆత్మలో ప్రార్థన చేయాలి, తండ్రికి ప్రార్థన చేయాలి. యేసు ప్రభువును బట్టి, యేసు ప్రభు ద్వారా ఆత్మలో మనం ప్రార్థన చేయాలి. కొంతమంది పరిశుద్ధాత్మ దేవ అని ప్రార్థన చేస్తారు. అంటే పరిశుద్ధాత్మ దేవ అని ప్రార్థన చేయటం తప్పని నేను అనను. అయితే బైబిల్ అంతట్లో అపోస్తులు ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవాన్ని ప్రార్థన చేయాలి, పరిశుద్ధమైన దేవాన్ని ప్రార్థన వారు ప్రారంభించారు, సంబోధించారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఆయన యేసుక్రీస్తుని కనపరుస్తాడు. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఎవరిని? తండ్రిని కనపరుస్తారు. ఇది వారు ఆర్డర్. కాబట్టి ఆత్మలో ప్రార్థన చేయాలి. ఆత్మ ద్వారా, ఆత్మను అనుసరించి ప్రార్థన చేయాలి. ఎందుకు ఆత్మను అనుసరించి ప్రార్థన చేయాలి అంటే ఆత్మకు తండ్రి చిత్తం ఏమిటో తెలుసు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? పరిశుద్ధాత్మ దేవునికి తండ్రి ఏమిటో, దేవుని యొక్క మనస్సు ఏమిటో, దేవుడు ఆయన ఎలా చేయగలడో, ఎలాంటి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడో ఆయనకు తెలుసు. ఎవరు తెలుసు? పరిశుద్ధాత్మ. కాబట్టి మనం పరిశుద్ధాత్మ ద్వారా రోమా 8వ అధ్యాయం 26వ వచనం. రోమా 8:20. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం. చూసారా? అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి, అంటే మన బలహీనం ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయనకు దేవుని చిత్తం ఏదో ఆయనకు తెలుసు. కాబట్టి మనం ఆత్మ ద్వారా, ఆత్మను అనుసరించి మనం ప్రార్థన చేయాలి. కాబట్టి పౌలు కూడా కొన్ని సందర్భాల్లో నేను ఆత్మతోనూ ప్రార్థన చేస్తున్నాం, మనసుతోనూ ప్రార్థన. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనము పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థనలు సరి అయిన ప్రార్థనలు. లేకపోతే మన ప్రార్థన బ్యాలెన్స్ కోల్పోద్ది. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం ప్రార్థన చేస్తే ఎలా చేస్తాం? మన ప్రార్థనలు ఏది పడితే అది ప్రార్థన చేస్తాం. అంటే దేవుని చిత్తమైన ప్రార్థన మనం చేయలేము, వాక్యానుసారమైన ప్రార్థన మనం చేయలేము కదా. పూర్వకాలంలో ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఆ తెర వెలుపల, తెర లోపల ఏముంటుంది? అతి పరిశుద్ధ స్థలం. తెర లోపల యువతలకు ఏముండేది? పరిశుద్ధమైన స్థలం. ఆ మాటలు నేను మీకు చెప్తాను. దాన్ని నిర్గమకాండం 30వ అధ్యాయం. అంటే దాని గురించి మనం డీటెయిల్గా చూడం. కానీ పరిశుద్ధాత్మ సహాయం అంటే ఏమిటో నేను మీకు చెప్తాను. నిర్గమకాండం 30వ అధ్యాయం 30వ అధ్యాయంలో రాయబడిన మాటలు 7వ వచనం. అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలను. అతడు ప్రదీపములను చక్కబరుచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలను. మరియు సాయంకాలం ముందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలను. కాబట్టి ఈ అగ్ని అనేది పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు. ఈ మంట లేకపోతే ఈ అగ్ని అనేది దేని గుర్తు? పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు. దాని మీద
అదొక ధూప వేదిక అంటారు. 30వ అధ్యాయం 1వ వచనం. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలను, తుమ్మకర్రతో దాన్ని చేయవలను. ఆ ధూప వేదిక మీద వీళ్ళు యాజకులు ఏం చేస్తారంటే ధూపం వేస్తారు. ధూపం వేసేటప్పుడు ముందు ఏం చేయాలి? అగ్ని చేత ప్రదీపాలను వెలిగించాలి. ఈ అగ్ని దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. అర్థమవుతుందా? ఆ అగ్ని వేసినప్పుడు, ఆ హోమం వేసినప్పుడు, ధూపం వేసినప్పుడు ఏమొస్తుంది? పొగ బయటికి వస్తుంది, అంతే కదా? ధూపం వేసినప్పుడు మీరు అక్కడక్కడ కొంతమంది వస్తారు, ఈ ముసల్మాన్స్ వాళ్ళు అలా పెట్టుకొని వస్తుంటారు ధూపం. ఆ పొగ దేనికి సాదృశ్యం అంటే అది ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు. అగ్నేమో పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం, ఆ పొగ ధూపమేమో పరిశుద్ధుల ప్రార్థనలకు సాదృశ్యం. మీకు ఇంకా అర్థం కావాలంటే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో ఉండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. సువర్ణ దీపస్తంభం, సువర్ణ బలిపీఠం అనేది ఒకటి ఉంటుంది. ఏది? పరిశుద్ధ స్థలములో. అది ధూపవేదిక. ఆ ధూపవేదికలో అనేక ధూపద్రవ్యాలు, వాటిని కలిపి వాళ్ళు పొగ చేస్తారు. అవి ఏమంటున్నాడు ఇక్కడ? అవి పరిశుద్ధుల ప్రార్థనల చేత ఈ ధూపం దేవుని సన్నిధికి చేరుతుంది. కాబట్టి ఇంత అర్థం ఉంది. కాబట్టి 3వది మనం చర్చించుకుంటున్నాం. ఏమిటి? ప్రే ఇన్ ద స్పిరిట్. ఆత్మలో ప్రార్థన, ఆత్మ సహాయం కలిగి ప్రార్థన చేయటం, ఆత్మ ద్వారా ప్రార్థన చేయటం, అది 3వది. ఇక 4వది ఏమిటంటే చూడండి, 18వ వచనం 6వ అధ్యాయం ఎఫెసీ 18. ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనలు చేయొచ్చు, ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు. ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టులతో విజ్ఞాపనము చేయొచ్చు. మెలకువగా ఉండుడి. ప్రే విత్ యువర్ ఐస్ ఓపెన్. అంటే ఐస్ ఓపెన్ అంటే ఊళ్ళో ఒక ఆయన పాత పాస్టర్ ఉండేవాడు, ఐజక్ గారు. ఆయన ప్రారంభ ప్రార్థన ఇట్లా చేసేవాడు. ఆయన కళ్ళు తెరిచి ప్రార్థన చేసేవాడు. మనం ఎట్లా చేస్తాం? ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటా, ఆయన కళ్ళు తెరిచి ఇట్లా అందరం చూసుకుంటూ ఈ ప్రారంభ ప్రార్థనలు ఎవరెవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు అన్నీ గమనించుకుంటూ ప్రార్థన చేసేవాడు. ఇట్లా కళ్ళు తెరిచి చూసేవాడు. అంటే అందరం కళ్ళు తెరిచి చూడాలని ప్రార్థన, దాని అర్థం అట్లా కాదు. దీని అర్థం ఏంటంటే వాచ్ అండ్ ప్రే, అంటే మెలకువగలిగి ఉండాలి. సైతాను యొక్క తంత్రాలు మనం ఎరిగిన వారము, ఎరగని వారము కాము. కాబట్టి విజ్ఞాపన క్షమించాలి, ఏంటది? మెలకువగా ఉండి ప్రార్థన చేయటం. మెలకువగా ఉండి ప్రార్థన చేయటం. ఎందుకు మెలకువగా ఉండాలి? మనకు 3 శత్రువులు ఉన్నారు. ఒక శత్రువు శరీరం, మరొక శత్రువు చెప్పండి ఒకరు. అయ్యో, మీరు ఆ మాటలు చూడలేదా? అమ్మ 13వ అధ్యాయం మార్కు సువార్త 33వ వచనం. మార్కు సువార్త 11:33 మనకు అర్థమవుతాయి. మార్కు 11:33. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి. ఏ వచనం అన్నది? మార్కు 13:33. నేను 11 తీసాను. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం బహు జాగ్రత్తగా మెలకువగా ఉండి, లోకం అనే శత్రువు మన మీద దాడి చేస్తుంది. కాబట్టి లోకాన్ని ఎదిరించాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. 2వది, శరీరాన్ని జయించాలంటే కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఆ మాటలు కూడా చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం. మార్కు 14:38. మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ. చూసారా? కాబట్టి మరి ఇక్కడ మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు
మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. రెండవది ఏంటంటే మొట్టమొదటిగా లోకము బట్టి లోకము ఎదిరించటకై మనం మెలకువగలిగి ఉండాలి. రెండవ శత్రువు శరీరం. ఈ శరీరాన్ని ఎదిరించాలంటే మనం ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేసి. ప్రభు అంటున్నాడు ఏమన్నాడు అక్కడ? ఆత్మసిద్ధమే కానీ. కాబట్టి శరీరం అనే దాన్ని, శరీరం అంటే బాడీ కాదు, ఇది కాదు. శరీరం అంటే శరీర స్వభావము, ప్రాచీన స్వభావము. ఆత్మయు శరీరము ఒకదానికొకటి వ్యతిరేకముగా పోరాడుచున్నవి అని అంటున్నాడు గలతీ పత్రిక 5వ అధ్యాయం. కాబట్టి శరీరం అంటే, శరీరం అనే శత్రువు, సిన్ఫుల్ నేచర్. దాన్ని ఎదిరించాలి, జయించాలంటే ఏం చేయాలి? లోకాన్ని జయించాలంటే 13:33 ప్రకారం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. శరీరాన్ని జయించాలంటే 14:38 ప్రకారం మెలకువగా ఉండి ప్రార్థన. మరి సైతాన్ని జయించాలంటే ఇక్కడ సైతాన్ ఉంది చూడండి ఆ మాటలు. ఎఫెసీ 6:18లో ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా. ఇక్కడ ఏంటంటే సైతాన్ని ఎదిరించాలంటే మెలకువగా ఉండాలి. లోకాన్ని ఎదిరించాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. శరీరాన్ని ఎదిరించాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అపవాదిని ఎదిరించాలంటే కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రే విత్ యువర్ ఐస్ ఓపెన్, లేకపోతే వాచ్ అండ్ ప్రే అని అంటారు. అది 4వ అంశం. అర్థమైందండి? ఇప్పుడు మనం ఎన్ని చూసాం? 4 విషయాలు మీకు గుర్తున్నాయి. 1 చెప్పండి, ప్రతి సమయంలో ప్రార్థన చేయాలి. 2వది ప్రతి విధమైన ప్రార్థన చేయాలి. 3 ఆత్మ వలన ప్రార్థన చేయాలి. 4 మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఇప్పుడు 5 చెప్తాను. అదేంటంటే మరి 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన పరిశుద్ధులను ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో. పూర్ణమైన పట్టుదల నేనేమంటారంటే ఇంగ్లీష్లో పెర్సివరెన్స్ అంటారు, అంటే పెర్సిస్టెన్స్ ప్రేయర్ అంటారు. పట్టుదల కలిగి ప్రార్థన అంటే విడిచిపెట్టద్దు, డోంట్ గివ్ అప్ కదా, విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తూనే ఉండాలి. కాబట్టి దీన్ని ఆదిమ సంఘం అట్లా ప్రార్థన చేశారు. చూడండి 1వ అధ్యాయం 14వ వచనం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. అది అమ్మా వీరందరూ రైట్ చదవండి. స్త్రీలను మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసి. అది పట్టుదల ప్రార్థన, ఎడతెగకుండా ప్రార్థన చేయటం. ఇప్పుడు ముందేమో ప్రే ఆల్వేస్, దీనికి తేడా ఏంటంటే ఇదేమో పట్టు విడవకుండా పట్టుదలతో ఏది ఏమైనా సాధించాలి అని చెప్పి దీని అర్థం. కాబట్టి కీప్ ఆన్ ప్రేయింగ్, దీని అర్థం ఏంటంటే పట్టుదల అంటే కీప్ ఆన్ ప్రేయింగ్, కీప్ ఆన్ ఆస్కింగ్. ఒక స్నేహితుడు రాత్రి వేళ రొట్టెలు తన ఇంటికి వస్తే ఆ స్నేహితుడికి రొట్టెలు లేవు. ఆ స్నేహితుడు ఏం చేశాడు? మరొక స్నేహితుడికి వెళ్ళి తలుపు కొడుతున్నాడు. ఎంతవరకు కొడుతున్నాడు? తలుపు తీసేంత వరకు, అంటే కొడుతూనే ఉన్నాడు. దొరికేంత వరకు వెతకాలి. యేసుప్రభు వారు సువార్తలు మాటలు, కీప్ ఆన్ ప్రేయింగ్, కీప్ ఆన్ ఆస్కింగ్, కీప్ ఆన్ సీకింగ్. వెతుకుతూనే ఉండాలి. గొర్రెల కాపరి ఆ గొర్రె తప్పిపోయినప్పుడు ఎంతవరకు వెతికాడు? దొరుకు వరకు దాన్ని వెతికాడు. కాబట్టి అట్లా మనం ప్రార్థన చేయాలి సాధించేంత వరకు. మీకు ఏదైనా కష్టాలు ఉన్నాయి, ఏదైనా బాధలు ఉన్నాయి, ఏదైనా సమస్యలు ఉన్నాయి, దానికోసం మీరు ప్రార్థన చేస్తూనే ఉండాలి, విడిచిపెట్టద్దు. మీరు అమ్మో దేవుని చిత్తం కాదేమో, దేవుడు సహాయం, నిరాశపడద్దు. కీప్ ఆన్ ప్రేయింగ్, ప్రార్థన చేస్తూనే ఉండాలి. అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యములు 2, బోధయందును సహవాసమందును రొట్టె విషయందును ప్రార్థన చేయటి అందును ఎడతెగక ఉండేది. కాబట్టి ఇది కీప్ ఆన్ ప్రేయింగ్ అంటే, ఎడతెగని ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన. 6వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యములు 6:4. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును. కాబట్టి ఎడతెగని ప్రార్థన, పట్టు విడవని ప్రార్థన. అర్థమైందండి? మనం ఇంత పట్టుదలతో ప్రార్థన చేస్తాము. మనం
ఏదైనా ఒక పని చేయాలంటే మన ఇంట్లో పనులు చేయాలంటే పట్టుదలతో చేస్తాం. ఏదైనా ఒక సాధించాలి, ఏదైనా చేయాలనుకున్నప్పుడు పట్టు విడవకుండా ప్రార్థన చేస్తారు. మరి ప్రార్థనలో అటువంటి పట్టుదల చూపిస్తే దేవుడు తగిన బహుమతి. రోమా 12:12 ఎటువంటి ప్రార్థన చేయాలి బైబిల్లో? రోమా 12:12 నిరీక్షణ గలవారై సంతోషించచ్చు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి. అది ఇవన్నీ ఈ విషయాలన్నీ ఎవరి ద్వారా నేర్చుకుంటున్నాం? మనం అపోస్తలుల ద్వారా నేర్చుకుంటున్నాం. ఎలా ప్రార్థన చేయాలి? ఇప్పుడు మనకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు అనుకోండి, అప్పుడు మనం బైబిల్ చదవాలి. చదివితే వాళ్ళు ఎట్లా ప్రార్థన చేశాడు, యేసుప్రభువు ఎట్లా ప్రార్థన చేశారు, అపోస్తలులు ఎట్లా ప్రార్థన చేశారు, ఆ నమూనాను మనం నేర్చుకుంటే వాళ్ళ ప్రార్థన అంగీకరించిన దేవుడు మన ప్రార్థన అంగీకరించడా? కాబట్టి 5వ విషయం ఏంటంటే కీప్ ఆన్ ప్రేయింగ్. పేతురు అపోస్తలుడు చెరసాల్లో పడ్డప్పుడు సంఘం ఎట్లా ప్రార్థన చేసింది? ఎంత అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ప్రభువా, ఇప్పటికే ఈ హేరోదు అనేవాడు యాకోబును ఖడ్గం చేత చంపించి వేశాడు. ఇప్పుడు పేతురు కూడా చంపబడిపోయి నాకు దిక్కేవాడు. అంతే కదా, ప్రభువా ఎట్లయినా సరే నువ్వు కాపాడని వారం రోజులు కంటిన్యూగా చైన్ ప్రేయర్. జాన్ మార్క్ ఇంట్లో వాళ్ళు అత్యాసక్తితో సంఘం ప్రార్థన చేసింది. అది పట్టుదలతో ప్రార్థన చేస్తుంది. కీప్ ఆన్ ప్రేయింగ్, కీప్ ఆన్ ఆస్కింగ్. 5వ విషయం అంతేనా? చివరిది ఇంకొకటి చెప్పి ముగిస్తాను. 6వది ఏమిటంటే ప్రే ఫర్ ఆల్ ద సెయింట్స్. చూడండి ఆ మాటలు 19-20 చదువుతాను. ఎఫెసీ 6:19-20 నేను చదువుతాను. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు మెలకువగా. అంటే పౌలు కోసం ప్రార్థన చేయబట్టినాడు. ఎఫెసీ సంఘాన్ని ఏం కోరుతున్నాడు? నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. అంటే ఆయన అంటున్నాడు, నేను చెరసాల్లో ఉన్నాను, చెరసాల నుంచి విడిపించమని ప్రార్థన చేయమంటున్నాడా? అట్లా అన్నాడు? అట్లా లేదు. లేకపోతే నాకు కష్టాలు ఉన్నాయి, కష్టాలు తీర్చమని ప్రార్థన చేయమంటున్నాడా? కాదు. నాకు ఆహారం కొరత ఉంది, మందుల కొరత ఉంది, నాకు ఇబ్బందులు ఉన్నాయి, వాటి కోసం ప్రార్థన చేయమంటున్నాడా? కాదు. ఏమని ప్రార్థన చేయమంటున్నాడు? నేను ధైర్యముగా మాట్లాడటకు నోరు తెరిచి ప్రార్థన చేయండి. అంటే మనం అంత గొప్ప వ్యక్తి, మరి అపోస్తలుడు అంత గొప్ప వ్యక్తి, మధ్యాక 3వ ఆకాశానికి వెళ్ళి ప్రదేశం చూసిన వ్యక్తి, ఆ వ్యక్తి కూడా ఎఫెసీల యొక్క సహాయాన్ని కోరుతున్నాడు. అంటున్నాడు, నా కొరకు ప్రార్థన చేయండి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మీరు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఇక్కడ ప్రే ఫర్ వన్ అనదర్. పరిశుద్ధుల కొరకు మనం ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. 6 విషయాలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ 13:2 మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని, మీరును శరీరంతో ఉన్నారు గనక కష్టంలో అనుభవించిన వారిని. కాబట్టి పరిశుద్ధులైన వారు ఎంతోమంది సేవకులు, పాస్టర్లు, మరి సువార్థికులు, ఉపదేశకులు భారతదేశంలో శ్రమల పాలవుతున్నారు. వారి కోసం మనం ఏం చేయాలి? చాలామంది బంధించబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు, బంధకాల్లో ఉన్నారు. వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రే ఫర్ ద సెయింట్స్. పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయండి. 6 విషయాలు మనం చూసాం. మరోసారి ముగింపులో ఈ ఒక్క 2-3 వచనాల్లోనే 6 విషయాలు. మొట్టమొదటిగా ఏంటి? ఎల్లప్పుడూ ప్రే ఆల్వేస్. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ప్రతి సమయం నందు ప్రార్థన చేయాలి. 2వది ప్రే విత్ ఆల్ ప్రేయర్. ప్రతి విధమైన ప్రార్థన చేయాలి. అది 2. 3వది ప్రే ఇన్ ద స్పిరిట్. ఆత్మ వలన ప్రార్థన చేయాలి. 4వది మెలకువగా ఉండి ప్రే విత్ ఐస్ ఓపెన్, లేకపోతే వాచ్ అండ్ ప్రే. 5వది పట్టుదల కలిగి కీప్ ఆన్ ప్రేయింగ్. రిజర్వెన్స్ అంటారు దాన్ని, పర్సిస్టెన్స్ ప్రేయర్. 6వది ఏంటి? పరిశుద్ధుల కొరకు. నా కొరకు అంటే పరిశుద్ధుల కొరకు. నా కొరకు మీరు చేయాలి, మీ కొరకు నేను చేయాలి, మనందరం కలిసి వేరే వాళ్ళ కోసం. ఇది ప్రార్థించే విధానం. ఆ విధంగా మనం ప్రార్థన చేయడానికి
దేవుడు మనకు సహాయం చేయను గాక. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన అంశాలు